నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ. జోజీనగర్ బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ. ఫ్లాట్లు కూల్చివేసిన ప్రాంతానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చే వారం వస్తానని హామీ ఇచ్చిన పార్టీ అధినేత. ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ 43వ డివిజన్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్. టీడీపీ హయాంలోనే కొండ ప్రాంతాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 44 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్ భవన్ అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా గవర్నర్ కార్యాలయం, గెస్ట్ హౌస్లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గ సమావేశంలో చర్చించి అంగీకారం తెలిపారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. రవాణా శాఖ అధికారులు న్యూ ఆంధ్ర మోటార్స్ ట్రక్కర్స్ అసోసియేషన్ పట్ల శీతకన్ను ప్రదర్శిస్తున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పీజేఆర్ఎస్ మహారథి ఆవేదన వ్యక్తం చేశారు. లారీ యజమానులకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు కేవలం ఒక సంఘానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ తమ సంఘాన్ని చర్చలకు పిలవకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. రవాణా శాఖ అధికారులు ప్రభుత్వం తన సంఘాన్ని గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆటోనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ ఆంధ్ర మోటార్స్ ట్రక్కర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర పీజేఆర్ఎస్ మహారథి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 2026 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లారీల ఫిట్నెస్ ఛార్జీల పెంపును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 4 రోజుల్లో తమ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం కారణంగా సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామని, సమస్యను పరిష్కరించకుంటే మళ్లీ యాజమానులందరూ సమావేశమై భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి బివి నరసింహులు, వ్యవస్థాపకులు చిన్నబాబు, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ గరకపాటి భాస్కర్ రావు, సభ్యులు వరప్రసాద్, గంగుల శ్రీనివాస్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మహారథి. నమత ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ మా నమత అసోసియేషన్ తాలూకా ఆఫీసు ఫస్ట్లో తెలంగాణలో ఉండేది. సభ్యుల సౌకర్యార్థం ఇవాళ విజయవాడ ఆటోనగర్లో ఈ నూతనంగా మా నమత అసోసియేషన్కి సంబంధించినటువంటి ఆఫీసుని సాయి హోటల్ సెంటర్లో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మా నమత 2026 డైరీ కూడా ఆవిష్కరణ చేయటం అనేది ఇవాళ డైరీ కూడా ఆవిష్కరణ జరిగింది. అలాగే మా అసోసియేషన్ తరఫున చాలా విషయాల్లో ప్రభుత్వానికి వినతులు ఇవ్వటం జరిగింది. ఈ మధ్యలో 15 ఏళ్ళు పైబడినటువంటి వాహనాలకి ఫిట్నెస్ రేట్లని కేంద్ర ప్రభుత్వం పెంచడం, దానిపైన కూడా చర్చలకు కానీ దేనికి కూడా మా అసోసియేషన్ కూడా పిలవలేదు. దీనిపైన కూడా మేము అప్పటి నుంచో పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈసారైనా సరే ప్రభుత్వం మా అసోసియేషన్ గుర్తించి చర్చలకు పిలిచి అన్ని విషయాలపైన మా సమస్యలపైన చర్చిస్తారని ఆశిస్తాను. నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు శేషగిరి. నమత న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నాను. ఈ అసోసియేషన్ అనేది 2021లో స్థాపించడం జరిగింది. అది తెనాలిలో హెడ్ ఆఫీస్ పెట్టి రన్ చేస్తూ ఉన్నాం.
ఎక్కువగా రవాణా రంగంలో ఉన్నవారు విజయవాడకి అందుబాటులో ఉంటారు, విజయవాడ ఆటో నగర్కి వస్తూ ఉంటారు. సభ్యులకి తెనాలి రావడానికి ఇబ్బంది కలుగుతుందని సభ్యుల సౌకర్యార్థం ఈరోజు విజయవాడ ఆటో నగర్లో 100 ఫీట్ రోడ్లో ప్రధానంగా ఈ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దానికి తోడు ఇదే రోజు మళ్ళీ 2026 డైరీ కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. 2021 నుంచి స్థాపించినప్పటికీ ప్రభుత్వానికి అనేక సమయాల్లో ఫ్లడ్స్ వచ్చే టైంలో కానీ, అలాగే ప్రభుత్వానికి అవసరం వచ్చే సమయంలో మేము ప్రభుత్వానికి డొనేషన్స్ ఇస్తున్నాం. అలాగే ఫ్లడ్స్ వచ్చే టైంలో పబ్లిక్ ఉపయోగపడతా ఉన్నాం. వారికి సందర్భం బట్టి వారికి అవసరం బట్టి వాహనాలు సప్లై చేయమని చేస్తూ ఉన్నాం. కానీ ఏదైనా మాకు సమస్య ఉంది, మా సమస్య ఇలా జరుగుతుంది, మాకు ఈ సమస్యపై మాకు పరిష్కారం చేయండి అని మేము మీడియా ద్వారా అలాగే వినతి పత్రాల ద్వారా తెలియపరిచినప్పటికీ ప్రభుత్వం అయితే మమ్మల్ని గుర్తించట్లేదు. మాకు ప్రధానంగా ఎక్కడ కూడా ఈ యొక్క సమస్యలు ఉండేటప్పుడు మమ్మల్ని పిలవట్లేదు. కాబట్టి ఈ విషయం మీడియా ద్వారా ప్రభుత్వంకి తెలియపరుస్తూ ఉన్నాం. మాకు ఇటువంటి సందర్భాలు వచ్చేటప్పుడు, ఏదైనా కొత్త జీవోలు వచ్చేటప్పుడు కానీ, కొత్త జీవోలు తీసుకొచ్చేటప్పుడు వాటి మీద చర్చించేటప్పుడు, ప్రభుత్వంతో చర్చలు జరిగేటప్పుడు ఆ చర్చలకి శివశక్తి ఆధ్యాత్మిక సంస్థ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశవర్ష విజయ శంఖారావం నిర్వహిస్తున్నామని శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకరన్ సుగుణ, ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 14న కేతనకొండ నేతాజీ స్కూల్ గ్రౌండ్స్ నందు జరిగే ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందూ బంధువులతో మహాసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కరుణాకర్ సుగుణ, ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్ కుమార్లు మాట్లాడుతూ శివశక్తి స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 వసంతాల పండుగ జరుపుకుంటున్నామన్నారు. 10,000 మంది హిందూ వీరుల సమక్షంలో హిందూ మహాసమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి వంటి పీఠాధిపతులు హాజరవుతారని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కేతనకొండలో ఈ నెల 14న జరిగే ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. సనాతన ధర్మ పరిరక్షణలో 10 సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఈ సంస్థ 10వ వార్షికోత్సవం విజయవాడ కేతనకొండలో జరగబోతుంది. ఈ దశాబ్ది ఉత్సవాలకు దశవర్ష విజయ శంఖారావం అని నామకరణం చేశాం. ముఖ్య అతిథిగా శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారు విచ్చేస్తున్నారు. అలాగే భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామివారు కూడా విచ్చేస్తున్నారు. ఇంకా ప్రముఖులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, హిందూ సంఘాల అధ్యక్షులు, ఎంతోమంది వక్తలు రాబోతున్నారు. ఒక 10,000 మంది శివశక్తి అభిమానులు, కార్యకర్తలు, హిందూ బంధువులందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఒక పండగ వాతావరణంలో ఒక ఫెస్టివల్ లాగా ఈ వేడుకలు జరగబోతూ ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మీడియా ముఖంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ వేడుకల్లో మీరు కూడా పాల్గొనండి. శివశక్తితో పాటు మీరు కూడా ధర్మరక్షణలో భాగస్వాములు అవ్వండి. జై శ్రీరామ్. శ్రీరామ్. నేను కళ్యాణ్, శివశక్తి ప్రధాన కార్యదర్శిని. గత 10 సంవత్సరాలుగా హిందూ ధర్మ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్నటువంటి శివశక్తి సంస్థ 10 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా హిందూ సంఘటనా శక్తిని సమాజానికి చూపించడానికి, హిందూ ఐక్యతని సమాజంలో తీసుకురావడానికి దశవర్ష విజయ శంఖారావం అనేటటువంటి భారీ బహిరంగ సభని విజయవాడ ఇబ్రహీంపట్నం కేతనకొండలోని సిబిఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందు మూలంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ ఈ సమావేశం ద్వారా ఈ సభకి ప్రతి ఒక్క హిందూ హాజరై హిందూ సంఘటన శక్తి, హిందూ ఐక్యతని చూపించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తెలుగుదేశం పార్టీలో ఎంత కష్టపడినా గుర్తింపు ఇవ్వలేదు కాబట్టే జైభీం పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నానని రైల్వే కోడూరుకు చెందిన బాధిత మహిళ సుధామాధవి వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వేమన సతీష్, డీజీపీ కోయ ప్రవీణ్లు వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. తన వద్ద తీసుకున్న 7 కోట్లను తిరిగి ఇవ్వకుండా శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే కోడూరుకు చెందిన బాధిత మహిళ సుధామాధవి గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వేమన సతీష్, కోయ ప్రవీణ్ తనను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేసుకోవడానికి కూడా పోలీసులను పర్మిషన్ నిరాకరించారన్నారు. పోలీసుల అండతో తనను వేధిస్తున్నారన్నారు. 2 నెలల నుండి పోరాడుతున్నా తనకు న్యాయం జరగలేదన్నారు.
ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని 7 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వలేదన్నారు. టీడీపీలో న్యాయం జరగలేదనే జైభీం పార్టీలో చేరానన్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలన్నారు. తగిన న్యాయం జరగకపోతే పార్టీ కార్యాలయం ముందు ప్రాణాలు తీసుకుంటారన్నారు. సరే నాకు పర్మిషన్ లెటర్ ఉంటే చనిపోతా, హ్యాపీగా మీ ఆఫీస్ కాడికి వచ్చి చనిపోతా. చంద్రబాబు నాయుడు సార్ పుణ్యమాని ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో పెట్టుకొని తెలుగుదేశానికి బ్యాట్ నేమ్ తెచ్చుకుంటారు? అందరినీ దొంగలు పోషిస్తారా మీరు? మా లాంటి వాళ్ళకి అందరికీ అన్యాయం చేసి అతనికి వస్తాడు పలికి ఆయన మా నుండి దూరంగా విదేశాలకు పారిపోమని సలహాలు ఎవరు ఇచ్చినారో మరి. మా దగ్గర డబ్బులు తీసుకోకపోతే ఎందుకు పారిపోవాలి సార్? ఎందుకు పారిపోవాలి అతను? ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు తీసుకోవాలా? అడిగితే గమ్ముకుంటారు వాళ్ళు. ఎందుకు అడుగుతున్నారు? నన్ను రా తెలుసుకున్నాను మా వారు చెప్పినాడు, మెసేజ్ పెట్టారు. సార్ నువ్వు డబ్బులు తీసుకోలేనప్పుడు చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి రాండి, నిజాలు ఆయనే తెలుస్తారని చెప్పినారు. మరి చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి ఎందుకు రాలేకున్నారు మీరు? తెలుగుదేశం పార్టీకి ఎందుకు రాలేకున్నారు మీరు? ఎందుకు మీరు వచ్చి అక్కడ ఆన్సర్ చెప్పలేకున్నారు? తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎందుకు ఆన్సర్ చెప్పలేకున్నారు? నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు నీకు భయం ఎందుకు? ఎందుకు పారారైనావు? ఎందుకు మాకు ఎదురుగా వచ్చి కూర్చోలేకున్నావు? మనిషిలాగా బతకండి, జంతువుల కన్నా హీనంగా బతుకుతూ ఉన్నారు వేమన సతీష్ గారు. మరీను సరే సార్, మరి ఆ రోజు రోజా మేడం గారు ఎవరికన్నా 70 లక్షలు 60 లక్షలు ఎంతో తీసుకునిందని మన తెలుగుదేశం పార్టీ అంతా పెద్ద తెగ బాధలు పడి ఆమెకు డబ్బులు ఇప్పించారు కదా సార్. అంటే రెడ్డిని తీసుకుంటేనే యుద్ధం చేసి డబ్బులు ఇప్పిస్తారా? నాయలు తీసుకుంటే డబ్బులు తీసుకుంటే దళితుల కాడ డబ్బులు తీసుకుంటే విప్పిరా? అంటే రెడ్ల కాడ నుంచి న్యాయం తక్కువ కుల వాళ్ళకి న్యాయం జరగదా? రెడ్ల కాడ నుంచే న్యాయం జరుగుద్దా? చెప్పండి సార్. అంటే వేమన సతీష్ కాకుండా ఇంక ఎవరన్నా కానీ అంటే న్యాయం రెడ్లు ఎవరన్నా అంటే అప్పుడు నాకు న్యాయం జరిగిందా? చెప్పండి, ఎవరి దగ్గర నుంచి నాకు న్యాయం జరుగుతుందో చేయండి. సరే సార్, మీరు వాళ్ళకి భయపడుతున్నారు, వేమన సతీష్ గారికి భయపడుతున్నారు నాకు డబ్బులు ఇప్పడానికి. కనీసం అతను భయపడుతున్నారు కదా, నాకు చావుకు నాకు పర్మిషన్ ఇవ్వండి, మీ ఆఫీస్ కాడికి వచ్చి చనిపోతా, అదొక్కటన్నా చేయండి. ఈ రోజు చనిపోమన్నా ప్రశాంతంగా నీ కాళ్ళ ముందరకు వచ్చి పడిపోయి చనిపోతా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇక్కడ కొండ ప్రాంతాల అభివృద్ధి జరిగిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. కొండ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు, రోడ్లు, మెట్లు, రైలింగ్ వంటి వాటిని నిర్మాణం చేసింది టీడీపీ హయాంలోనేనని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా డీపీఆర్ను రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. గురువారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ బందులదొడ్డి సెంటర్ బాలభాస్కర్ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలభాస్కర్ నగర్ 2వ రోడ్లో మెట్ల నిర్మాణ పనులకు, బ్రహ్మానందరెడ్డి నగర్లో డ్రైనేజ్ నిర్మాణ పనులకు మొత్తం 63 లక్షల వ్యయంతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అమర్నేని కరుణకుమార్, గద్దె రమేష్, పడాల నాగు, ఉనుము దుర్గారావు, పటమట సతీష్ చంద్ర, పెనుకొండ శ్రీనివాస్, షేక్ షకీల, దోమకొండ రవికుమార్, కాకర్లముడి నాగరాజు, స్వప్ప శ్రీను, శివలక్ష్మి, గార్లపాటి గోపి, వి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 6, 7 డివిజన్లో 63 లక్షల రూపాయలకు సంబంధించిన మెట్ల నిర్మాణం కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసిన చోట రోడ్డు నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా కలిపి 63 లక్షల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరాల కాలంలో అనేక కోట్లాది రూపాయలు రోడ్లకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాదు ప్రత్యేకమైన నిధులతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన ఇచ్చిన నిధులతో విజయవాడ నగరం చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా డ్రైన్లు కూడా ఈ కొండ ప్రాంతానికి చాలా ముఖ్యమైన సమస్య. ఒకేసారి వర్షం పడినా లేకపోతే రోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైనుంచి ఫోర్స్గా వచ్చేసి ఈ కొండ మొదల్లో ఉన్న అంటే ఎక్కడానికి మొదల్లో ఉన్న అన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నీ కూడా పొంగి దారులన్నీ కూడా అస్తవ్యస్తం అవుతూ ఉన్నాయి.
దానికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా వర్షపు నీరు కిందన్న రోడ్ల మీదకి రాకుండా, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అలా పొరలకుండా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కొండ చుట్టూ గత 3 పర్యాయాలుగా గద్దె రామ్మోహన్ గారు మన ఈ ప్రాంతం తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పరిపాలిస్తూ వారి నియోజకవర్గం ఎమ్మెల్యే స్థాయిలో ఏ నియోజకవర్గంలో చేయనన్ని పనులు మన కొండ ప్రాంతాల్లో కానీ వారి పర్సనల్గా సహాయ సహకారాలు అందించడంలో కానీ గద్దె రామ్మోహన్ రావు గారు చాలా ముందున్నారని చెప్పి ప్రతి ఇంట్లోనూ కూడా ఒక గద్దె రామ్మోహన్ రావు గారు అంటే తెలియని వ్యక్తులు కానీ లేదంటే ఒక అభిమాని కానీ ఉన్నారు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో సత్వరం బాగా పనులు జరుగుతున్నాయి. ఇంకా ముందు ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నేత తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు 6వ డివిజన్లో పలు పనులకి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. బాలభాస్కర్ నగర్ సెకండ్ లైన్లో మెట్లు, సైడ్ డ్రైన్లు రిపేర్కి, అలాగే బ్రహ్మానంద రెడ్డి నగర్ కొండ దిగువ ప్రాంతంలో యూజీడీ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 6వ డివిజన్లో గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు మాటలతో సరిపెట్టారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పనులకి శంకుస్థాపన చేసి కొన్ని పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈ బ్రహ్మానంద రెడ్డి 1వ లైన్లో యూజీడీ లైన్ వేయడం జరిగింది. ఇంకొక కొంత భాగం కొండ దిగువ ప్రాంతంలో ఉంది, దానికి కూడా ఈ రోజున పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే గత ఒక నెల రోజుల క్రితం ముత్యాలంగుడి ఏరియాలో ప్రహరీ గోడకి శంకుస్థాపన చేశాం. ఒక్కొక్కటిగా పనులన్నీ పూర్తి చేసి అభివృద్ధి సంక్షేమం అనేది సమపాలనలో చేసే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు గడిచినప్పటికీ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొన్ని కులాల కొన్ని వర్గాల పాలన సాగుతోందని నేషనల్ జస్టిస్ పొలిటికల్ ఫ్రంట్ బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు విజిఆర్ నారగోని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కమ్మ, రెడ్డి 2 కులాలు మాత్రమే అధికారాన్ని చేపట్టి పాలన కొనసాగిస్తున్నాయని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాల వారికి, వర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పారు. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల, వివిధ రాజకీయ పార్టీల మేధావుల ప్రతినిధుల సమావేశం విజయవాడలోని ప్రెస్ క్లబ్లో గురువారం నిర్వహించడం జరిగింది. అన్ని వర్గాలకు, కులాలకు రాజకీయ న్యాయం అనే అంశంపై చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజిఆర్ నారగోని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మీడియాతో నారగోని మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రంలో 225 కులాలు ఉన్నాయని, వాటిలో 22 కులాలకు మాత్రమే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించిందన్నారు. అసెంబ్లీలోని 175 సీట్లలో కమ్మ, రెడ్డి వర్గాల వారే 70 సీట్లను చేజిక్కించుకున్నారని, మిగిలిన కొన్ని కులాలకు అరకొర ప్రాతినిధ్యమే లభించిందన్నారు. విజిఆర్ నారగోని, చైర్మన్ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్. ఈరోజు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్లో భాగంగా అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీల యొక్క కలయికతోటి, మేధావుల యొక్క కలయికతోటి ఈ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మరి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీధర్ గారు ఉన్నారు. అదేవిధంగా సోషలిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి జయబాబు గారు ఉన్నారు, సోషలిస్టు కూటమి. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ ఇట్లా వరప్రసాద్ గారు ఉన్నారు, చిట్టిబాబు గారు, అదేవిధంగా మాదిగ హక్కుల పోరాట సమితి, అదేవిధంగా నాదెండ్ల సుధాకర్, ఐపీసీ జనరల్ సెక్రటరీ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ వాసుదేవరావు గారు, అదేవిధంగా మురళీకృష్ణ గారు జై స్వరాజ్ పార్టీ. మరి నారగోని గారు కొన్ని కులాలకి అవకాశాలు దక్కుతున్నాయి, అన్ని కులాలకి అవకాశాలు దక్కాలి. అసెంబ్లీ సీట్లు కానీ, పార్లమెంట్ సీట్లు కానీ పెంచాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా పొందుతున్నటువంటి వాళ్ళు అధికారాన్ని చేతబట్టి మిగతా వారిని వాళ్ళకు అనువుగా మార్చుకొని ప్రజా సమస్యల్ని చట్టసభల్లో మాట్లాడితే ముందుకెళ్ళనివ్వకుండా తొక్కిపట్టి వారిని కూడా మాట్లాడనీయకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజా సమస్యల మీద పోరుబాట పట్టాలి. ప్రజా సమస్యల్ని చట్టసభల దృష్టికి తీసుకెళ్ళి వారికి అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి ఓ యాత్ర కూడా సంక్రాంతి తర్వాత చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా
చాలామంది ఏమనుకుంటారంటే ప్రతిభా సామర్థ్యాలు ఎవరికి ఉంటే వాళ్ళదే అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ముందుపడ్డ వర్గాలందరూ కూడా ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నప్పుడు ఒక పెద్ద కొడుక్కి ప్రతిభా సామర్థ్యాలు లేకపోతే ఆస్తి పంపకం చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా 4కి సమానంగా ఇవ్వాల్సిందే. అట్లాగే అన్ని కులాలకి ప్రజాస్వామ్య దేశంలో అవకాశం ఉండాలి. ఆ అవకాశం ప్రజాస్వామ్య దేశంలో తొక్కిపడుతున్నారు కాబట్టి అన్ని పార్టీలు ఇక్కడున్నటువంటి పార్టీలు ప్రజా సంఘాల మేధావులందరూ కూడా ఓ నిర్ణయాన్ని తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం, ఈ దేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం. చట్టసభల్లో బలంగా మా సమస్యలు వినిపించుకునే విధంగా, ఎందుకంటే మేమంతా కూడా ఎక్కువగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటాం. మాకు భూమి హక్కు ఇప్పుడు కూడా లేదు, శాశ్వత భూ హక్కు లేదు. అట్లాగే ఆర్థిక రంగంలో మా వాటా ఏమి లేదు, పేరుకే ప్రతిదీ. ఆర్థిక రంగంలో మా వాటా మాకు ఉండాలి, శాశ్వత భూ హక్కు మాకు కల్పించాలి. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గమైన పద్ధతి. దీని మీద మా సమస్యల్ని విద్య, వైద్య, న్యాయపరమైనటువంటి సమస్యల్లో సమానమైన అవకాశాలు అందరికీ ఉండాలన్నటువంటి దృక్పథంతో ఇవాళ నారగోని గారు తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని, ప్రజల్లోకి తీసుకెళ్తామని, చట్టసభల ముందుకు తీసుకెళ్తామని మీడియా వారు, పత్రికలు ప్రధానంగా ప్రింటు, ఎలక్ట్రానిక్. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి 2 ఏళ్లుగా అప్పన్న అకౌంట్లో 25,000 చొప్పున జమ చేస్తూ అప్పన్నతో సంబంధమే లేదని ఎంపీ చెప్పడం విడ్డూరంగా ఉందని, ఏ సంబంధం లేకపోతే ఇంతకాలం డబ్బులు ఇస్తారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023 మార్చి నుంచి 2025 మార్చి వరకు కూడా ప్రతి నెల 1 లేదా 2 తేదీల్లో టంచన్గా ఎంపీ వేమిరెడ్డి మైనింగ్ కంపెనీ నుంచి నెఫ్ట్ ద్వారా నగదు చేయడంపై టీడీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చెప్పడంతోనే సాయం చేశానని చెబుతున్న వేమిరెడ్డి, పార్టీ మారి టీడీపీ నుంచి దంపతులిద్దరూ ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన 1.5 వరకు కూడా ప్రతి నెల సాయం చేస్తారని ప్రశ్నించారు. ప్రెస్లో మాట్లాడిచ్చేసి జగన్ గారు చెప్పినటువంటి మాటలు, అప్పన్న అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తరచూ తెలుగుదేశం వాళ్ళు, ఎల్లో మీడియా రుద్దుతుంటే వాస్తవాలు చెప్పారు. అప్పన్న అనేటువంటి వ్యక్తి వేమిరెడ్డి గారి పిఏ అని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ అని. దానికి ఆయన చెప్తూ, సుబ్బారెడ్డి గారి చెప్పారు నాకు అప్పన్న గారికి ఆర్థిక సాయం చేయమని, ఆయన పరిస్థితి బాగలేదని, చెయ్యడం తప్ప అనేక మందికి చేస్తా ఉంటాను, అందులో భాగంగా నేను కూడా ఆ అప్పన్నకి ఇతనికి కూడా నేను చేశాను, వాళ్ళు చెప్పిన దాని కోసం చేశాను, సుబ్బారెడ్డి గారు చెప్తే నా అప్పన్న గారికి చేశాను అనేటువంటిది మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత అబద్ధాలు అనేటువంటి రీతిలో మాట్లాడారు. ఒకే ఒకటి ఈరోజు అడుగుతా ఉన్నాం, నిజమే, ధర్మమే అనుకుందాం, దానమే అనుకుందాం. ఎవరైనా కూడా ధర్మమో దానమో అంటే, లేదా ఆర్థిక సాయమో అనుకుంటే ఏదో ఒకసారి 50,000, 1,00,000, 10,000, 5,000 శక్తి కొద్దీ వాళ్ళ అవసరం కొద్దీ ఏదో ఇచ్చేస్తారు. సరే, ఈయన కూడా ఇచ్చినాడు అనుకుందాం ఆయన చెప్పినట్టు ప్రకారము. కానీ ఎవరైనా కూడాను ఒకే అమౌంట్లో ఒకే తేదీ సంవత్సరాలుగా ప్రతి నెల అకౌంట్లో వేస్తే ఏమంటారండి? దానం అంటారా? ధర్మం అంటారా? ఆర్థిక సాయం అంటారా? ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డూమ్డి రాకేష్, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సోలంకి రాజు, కార్పొరేటర్ ఉమ్మడి చెంటి, టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్, సంబంధిత శాఖల ప్రభుత్వాధికారులు. తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు. ఏమిటంటే, మీ సమస్యలు ఏమైనా ఉంటే మీరు నాయకుల దగ్గర, అధికారుల దగ్గర రానవసరం లేదు, మీ ఇంటి దగ్గరే మీ ఏరియాలోని అధికారులు, నాయకులు వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు
మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివరాజ్ సింగ్ గారి సూచన మేరకు ఇక్కడ 43వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశలో ఈరోజు మేము ఇక్కడ పయనిస్తున్నామని తెలియజేస్తున్నాం. జోజీనగర్ 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వచ్చే వారం తానే స్వయంగా వచ్చి కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో 42 ప్లాట్లకు సంబంధించి కూల్చివేత బాధితులు గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ని కలిసి తమ గోడు వెలబోసుకున్నారు. రెక్కల కష్టంతో కూలి చేసుకుని సంపాదించుకుంటున్న డబ్బుతో 25 ఏళ్ల క్రితమే ఇక్కడ ఇళ్లను నిర్మించుకున్నామని, తమకు ప్లాట్ రిజిస్ట్రేషన్, ఇంటి పన్ను, కరెంటు బిల్లుల రసీదులున్నాయని చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3న వేకువజామున వందల సంఖ్యలో పోలీసులు వచ్చి తమ ఇళ్లను నిలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. అధికార టీడీపీ జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇల్లు కూల్చివేస్తే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరు మున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వైఎస్ జగన్ వేడుకోగా అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం వారంతా తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ. జోజీనగర్ బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ. ప్లాట్లు కూల్చివేసిన ప్రాంతానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చే వారం వస్తారని హామీ ఇచ్చిన పార్టీ అధినేత. ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ 43వ డివిజన్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్. టీడీపీ హయాంలోనే కొండ ప్రాంతాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.